ఈ పోటీ ప్రపంచంలో డబ్బులు సంపాదించుకోవడానికి, సమాజంలో నువ్వేంటో నిరూపించుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, నువ్వెందుకు ఈ టీచింగ్ ప్రొఫెషన్‌కే స్టిక్ అయిపోయావని చాలామంది నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ అడుగుతారు. మన ప్రొఫెషన్‌కి, మన క్వాలిఫికేషన్‌కి సంబంధం లేకపోయినా, ఈ టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోనో, చిన్నప్పుడు నా టీచర్స్ మీద ఉన్న గౌరవంతోనో, మొదటి నుంచి నాకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ మీద ఒక గౌరవం ఏర్పడిపోయింది. చాలామంది కెరీర్ స్టార్టింగ్‌లో నాకు సజెస్ట్ చేశారు. "నువ్వు చేసిన గ్రాడ్యుయేషన్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి ఇది సూటబుల్ కాదు కదా! నువ్వు వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చు కదా!" అని. అప్పుడు నేను కూడా ఆలోచించుకున్నాను. బట్ మనకేది ఇష్టమో అదే చేయాలి. డబ్బుల సమస్య కాదిక్కడ. మనకి ఆత్మ సంతృప్తిగా ఏ ఉద్యోగం అనిపిస్తుందో అందులోకే వెళ్ళాలని ముందు నుంచే డిసైడ్ అయిపోయా. చిన్నప్పుడు మనల్ని అడుగుతారు కదా! పెద్దయ్యాక నువ్వేమవుతావని. చిన్నప్పటి నుంచి నేను చెప్పింది ఒకటే, నేను టీచర్ అవుతానని. ఎయిదర్ ఇట్ మే బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఎ టీచర్ ఈజ్ ఎ టీచర్. మనం ఎక్కడున్నా మన విధులు సక్రమంగా నిర్వర్తిస్తే మనలాగా, మనకంటే గొప్పవాళ్ళుగా వందల మంది పిల్లల్ని తీర్చిదిద్దచ్చు అన్నదే నా ఆలోచన. చాలామందికి అనిపించవచ్చు, ఒక లేడీ అయ్యుండి ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్‌తో ఒక స్కూల్‌ని మీరు ఎలా లీడ్ చేస్తారని. బట్ ఐయామ్ స్ట్రాంగ్. నా వరకు నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఈ టీచింగ్‌లో కూడా సవాళ్ళు ఉండవని చాలామంది అనుకుంటారు. వెళ్ళడం, పాఠం చెప్పుకోవడం, రావడమే కదా అని. కాదు, ప్రతిరోజు ఒక కొత్త సమస్య టీచింగ్‌లో ఎదురవుతూనే ఉంటుంది. ఇన్నాళ్ళ నా కెరీర్‌లో ప్రతిరోజు నాకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. కాకపోతే ఒక టీచర్‌గా సమస్య నుంచి పారిపోవడం కాదు, సమస్యని సాల్వ్ చేసుకొని ముందుకెలా వెళ్ళాలి అన్నదే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. నా ప్రయాణంలో చాలామంది టీచర్స్ నాకు చాలా విషయాలు నేర్పించారు. ఒక టీచర్ ఎప్పుడు నిత్య విద్యార్థి అంటారు కదా! అలా నేను కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఈ ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు టీచర్స్ ఇప్పుడు లేరు. ఒకప్పటి పిల్లలు ఇప్పుడు లేరు. ఇక పేరెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అప్పట్లో మా అబ్బాయా మీ ఇష్టం, వాడికి చదువొస్తే చాలు అనే పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పట్లో చాలా కొద్దిమంది మాత్రమే అలా మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం మీరేమైనా అవ్వండి, మా పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు ఇలా అనే పేరెంట్స్ ఉన్నారు. మార్కులు మాత్రం వస్తే చాలు, వాడికి మీరేం ఫ్రీడమ్ ఇవ్వక్కర్లేదు అనేటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇన్ని మార్పుల మధ్య ఒక టీచర్గా ప్రతి పేరెంట్కి అనుకూలంగా ఎలా స్పందించాలో తెలియక అప్పుడప్పుడు నాలో నేనే సతమతమవుతూ ఉంటాను. ఇక మా స్కూల్ ప్రతి టీచర్కి బయట తను ఎలా వర్క్ చేసినా ఇన్సైడ్ ఒక ఫీల్ ఉంటుంది. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి, వీళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని. నేను అదే ఆలోచనలతో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అదే ఆలోచనలతో ముందుకెళ్తున్నాను. ఒక చిన్న టీచర్గా మొదలైన నా ప్రయాణం ఈరోజు ఒక ప్రిన్సిపల్గా స్టేజ్కి తీసుకొచ్చింది. ఇది కేవలం నేను నా పిల్లలకు చేసిన మంచి వల్లే అని అనుకుంటాను. నేను ఏ క్లాస్లో ఉన్నా, ఏ సబ్జెక్ట్ టీచ్ చేసినా, అది ఎల్కేజీ అయినా, డిగ్రీ అయినా, నా వరకు ఆ రోజు నా బాధ్యత పూర్తిగా నిర్వర్తించాలి. నా పిల్లలకి విద్యతో పాటు కాస్త సంస్కారం, బుద్ధిని కూడా నేర్పాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఆ నేర్పే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా కూడా నేను ఎప్పుడూ నా ప్రయాణాన్ని ఆపలేదు. ఈ ఫీల్డ్లోనే కొనసాగిస్తున్నాను. చాలామంది అంటారు, దీనికంటే బయట నీకు బోలెడంత డబ్బొచ్చే మార్గాలు ఉన్నాయి కదా, నువ్వెందుకు ఇందులోనే ఉంటున్నావని. చెప్పాను కదండి, డబ్బు కంటే ముఖ్యమైనది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక టీచర్కి ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకెవ్వరికీ ఉండదన్నది నా పర్సనల్ ఒపీనియన్. అందుకే చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉండాలనుకున్నాను. ఇప్పటికీ ఇందులోనే ఉంటున్నాను. ఈరోజు ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, ఈరోజు జరిగిన చిల్డ్రన్స్ డే నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. నాకంటూ నా పిల్లల్ని స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్లో ముందుకు నడిపించాలని నేను కోరుకుంటాను. నా స్కూల్లోనే చాలామంది పేరెంట్స్ దీనికి వ్యతిరేకం. అయినప్పటికీ కొన్ని సంస్థల్లాగా పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి నచ్చి, వాళ్ళు ఇష్టపడేలాగా వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు, చాలా అవమానాలు కూడా ఎదురయ్యాయి. అలా అని మనం అనుకున్నది ఆపకూడదు కదా. మనం ఎంతవరకు మన ఉద్యోగానికి న్యాయం చేయగలమో అంతవరకు న్యాయం చేయాలనే నేను ఆలోచిస్తాను. ఈ చిల్డ్రన్స్ డే చూసినప్పుడు నాకు నా స్కూల్ గుర్తొచ్చింది.
ఎవ్వరికీ లేని అదృష్టం ఒక టీచర్కి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం మిస్ అయిన ప్రతి మెమరీ మన పిల్లల్లో చూసుకోవచ్చు. ఒక పిల్లాడిని పూర్తిగా వదిలితేనే కదా వాడేంటో తెలిసేది. ఎప్పుడు 4 గదుల మధ్య పెట్టి చదువు, చదువు, చదువు అంటే వాడికి మాత్రం వాడి ఫీలింగ్స్ ఎలా చెప్పుకోవాలనిపిస్తది. చాలామంది పిల్లల్ని ఇలా ఒత్తిడికి లోనవుతున్న వాళ్ళని నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నా. వాళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా వాళ్ళతో ఎప్పుడైతే మనం ఫ్రీగా మాట్లాడించగలుగుతామో అప్పుడే వాళ్ళకున్న భయాలన్నీ తొలగిపోయి వాళ్ళ ఇబ్బందులేంటో మనకు పూర్తిగా చెప్తారు. ఇక ఈ చిల్డ్రన్స్ డేకి మా పిల్లలకి ఫుల్లుగా ఫ్రీడమ్ ఇచ్చేసాం. వాళ్ళిష్టం, వాళ్ళు నచ్చిన ఆట, ఆడిన ఆట, పాడిన పాట అన్నట్టు పూర్తిగా స్టేజ్‌ని వాళ్ళకిచ్చేసాం. నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే వాళ్ళు డాన్స్ ఏస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ టీచర్స్ నేర్పించిన టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు నేను గుర్తొచ్చా. 9 ఏళ్ల క్రితం నేను కూడా నా పిల్లలకి ఇలాగే నేర్పించుకున్నాను కదా అని. ఇప్పుడు కూడా నా మీద పెద్ద బాధ్యతే ఉంది. నా టీచర్స్ అందరినీ నాలాగే ఉంచాలి అని. కాకపోతే అందరి టీచర్స్ ఒకేలా ఉండాలని లేదు. అందరి పిల్లలు, పేరెంట్స్ ఒకేలా ఉండాలని కూడా లేదు. బట్ ఉన్నంతలో మనం ఎంత న్యాయం చేయగలం అన్నదే చూసుకోవాలి. ఈ చిల్డ్రన్స్ డేలో నా పిల్లలు రకరకాల ఆటలు, పాటలు, డాన్సులు చాలా చేశారు. నేను ఒకానొక టైంలో అనుకోకుండగా ప్రతిసారి మనం చాలా ఈవెంట్స్ చేస్తున్నాము. బట్ ఎప్పుడూ కూడా ఒక విమెన్ రిలేటెడ్ స్కిట్ లాంటిది ఎప్పుడూ చేయలేదు. ఈసారి అది చెయ్యొచ్చు కదా అని నేను మా టీచర్స్‌లో ఒకసారి మాట్లాడడం జరిగింది. నిజంగా నేను ఆ మాట చెప్పి మర్చిపోయాను దాని గురించి. బట్ నా టీచర్స్ దాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక మంచి స్కిట్‌నైతే మాకు ఈ చిల్డ్రన్స్ డేకి వాళ్ళు పెర్ఫామ్ చేయడం జరిగింది. నిజంగా నా పిల్లలు ఇంత బాగా ఒక స్కిట్‌ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అని చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఒక విమెన్ అయ్యుండి నా గురించి నేను ఆ స్కిట్‌లో చూసుకుంటున్నానా అని కూడా అనిపించింది. చాలా ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫామ్ చేశారు. పిల్లలు కొంతమంది చదువులో వెనకబడి ఉండొచ్చు. కానీ వాళ్ళలో చాలా చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. అవి మనం గుర్తించడమే ఒక కష్టమైన టాస్క్. ఎప్పుడైతే దాన్ని మనం గుర్తిస్తామో ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్న ఒక మంచి టాలెంటెడ్ పర్సన్‌ని మనం పట్టుకోగలుగుతాం. ఈరోజు నేను చూసిన స్కిట్స్‌లో చదువులో కాస్త వెనకబడి ఉన్న స్కిట్, డాన్సు మాత్రం అదరగొట్టేశారు నా పిల్లలు. కాబట్టి ఎప్పుడు మనం పిల్లల్ని "నువ్వు దేనికి పనికిరావు, ఏమీ చేయలేవు" అనకూడదు. నువ్వు దేంట్లో రాణించగలుగుతావని వాడి నుంచే తెలుసుకోవాలి. తల్లిదండ్రులుగా, టీచర్స్‌గా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంది కదా! ఈ చిల్డ్రన్స్ డే అయితే చాలా సంతోషాల మధ్య కంప్లీట్ చేసాం. ఒక రకంగా సంతోషంతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అన్నది చిన్నది కాదు. ఇంతమంది పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, మన హయ్యర్ అథారిటీస్ అందరి మధ్యలో ఏ చిన్న పొరపాటు జరగకుండగా కామ్‌గా, కూల్‌గా మనం ఈ కంప్లీట్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ఓపిక అవసరం. దేవుడు దాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే యాజ్ ఎ వుమన్‌గా, ఒక మదర్‌గా, ఒక టీచర్‌గా ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం చిన్న విషయం ఏం కాదు. అది నాకు నిన్ననే అర్థమైంది. ఇంత కూల్‌గా ఉండడానికి కారణం కూడా నా చుట్టూ ఉన్న పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. అది నేను ఏర్పరచుకున్నదే. ఫస్ట్ నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టూ చాలా నెగెటివ్ టాక్స్ ఉండేవి. వాటితో నేను చాలా కృంగిపోయేదాన్ని. మొదట్లో ఒకానొక టైంలో మానేద్దాం అనిపించేది. కానీ నువ్వెక్కడికెళ్ళినా నీ చుట్టూ ఈ నెగెటివ్ కామెంట్స్ అన్నవి ఉంటూనే ఉంటాయి. నీ ఏజ్‌తో పాటు, నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలతో పాటు, వ్యక్తులతో పాటు అన్నీ మారుతాయనే భావించాను. నేను భావించినట్టే నా చుట్టూ ఉన్న పరిస్థితులు కాలంతో పాటు మెరుగుపడుతూ వచ్చాయి. ఈరోజు నేను ఈ స్థాయికొచ్చానంటే నా మంచి కోరుకున్న వాళ్ళతో పాటు నా పతనం కోరుకున్న వాళ్ళు కూడా ముఖ్య కారణమే. వాళ్ళకి కూడా నేను ఎప్పుడూ రుణపడే ఉంటా. నువ్వేం చేయగలవు అనే వాళ్ళ ప్రశ్న నుంచే నేనేమైనా చేయగలను అనే నా పంతం మొదలైంది. యెస్, ఇప్పటికీ నేను అదే ఫీల్ అవుతా. విమెన్ అయితే ఏంటి, మదర్ అయితే ఏంటి, ఏదైనా చేయగలం. ఒక పిల్లాడిని క్రమశిక్షణగా పెట్టే నేను ఎంత పెద్ద టాస్క్‌నైనా చేయగలను. ఒక విమెన్‌గా చచ్చి బతికి ఒక జీవికి జన్మనిచ్చే నేను ఎలాంటి పనినైనా పూర్తిగా చేయగలుగుతాను అనే నమ్మకంతోనే ముందుకెళ్తాను. ఇందులో మగవాళ్ళని కించపరచాలనే ఉద్దేశం నాకేం లేదు. కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఈక్వల్‌గా చేయగలం అని చెప్పే ప్రయత్నమే ఇది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఒక విమెన్‌గా
మీరేం చేయగలరు, మేము చేసినంత మీరు చేయగలరా అంటూ ఉంటారు. మేము చేయగలం. మీరు ఒక అవకాశాన్ని ఇస్తే మేమేంటో మేము నిరూపించుకోగలుగుతాం. దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది. దుర్వినియోగం చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ, సద్వినియోగం చేసుకునే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే చాలామంది మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. నా ఈ ప్రయాణంలో నాకు తగిలిన మంచి వ్యక్తుల వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు పరిచయమైన చెడ్డ వ్యక్తుల వల్ల ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అని నమ్ముతాను. ఏదేమైనా ఇదొక మెమరబుల్, వండర్ఫుల్ జర్నీ. నా కెరీర్లో ఇంకెన్ని చిల్డ్రన్స్ డేస్ చూస్తానన్నది నాకు తెలీదు. బట్ ప్రతి చిల్డ్రన్ డే నాకు చాలా స్పెషల్. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నా వెనుకున్న మంచి చెడు చెప్పే నా స్నేహితులు, బంధువులు, నా స్టాఫ్, నా పిల్లలు. నా పిల్లలు అని ఎందుకు అంటున్నానంటే నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చి నాకు ఈ స్థాయిని కల్పించింది వాళ్ళే కాబట్టి. మీరు కూడా ఇలాంటి చిల్డ్రన్స్ డేస్ మరిన్ని జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమో ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలీదు. ఉన్నంతలో మనం ఉన్న ప్రతి చోట పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలన్నదే నా ఉద్దేశం. ఈ చిల్డ్రన్స్ డేకి మా పిల్లలు చేసిన స్కిట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దాన్ని ఆస్వాదించే టీచర్కి మాత్రమే తెలుస్తుంది. మీకు వాళ్ళు వేసే కుప్పిగంతులే కనిపించవచ్చు, బట్ నాకు వాళ్ళ ఫేస్లో ఉన్న గ్లో కనిపిస్తుంది. వాళ్ళెంత హ్యాపీగా ఉంటే నాకు అంత డబల్ హ్యాపీగా అనిపిస్తుంది. సో మొత్తానికి అనేక టెన్షన్స్ మధ్య, సంతోషాల మధ్య, మిక్స్డ్ ఎమోషన్స్తో ఒక ఈవెంట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఈవెంట్ ఇక్కడితో అయిపోయిందని నేను అనుకోను. వితిన్ 1 మంత్లో మళ్ళీ మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది. మళ్ళీ ఇంకొక మంత్లో మళ్ళీ పొంగల్ సెలబ్రేషన్ ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది. నెక్స్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉంటుంది. వీటన్నిటి మధ్యన అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేయకుండా చదువుతో పాటు పూర్తి వినోదాల్ని, ఆటల్ని నా పిల్లలకి అందించి నా స్కూల్ని మంచి స్కూల్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ఐడియల్ స్కూల్గా, ఒక మోడల్ స్కూల్గా రెడీ చేయాలన్నదే నా ఉద్దేశం. చూద్దాం నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో, నాకెంతమంది సహకరిస్తారో. ఎనీవే నా జర్నీ గురించి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్.